నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల ముంగిట సర్వే నివేదికలు అనేటువంటిది ఎంతో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వస్తున్నటువంటి ప్రతి సర్వే నివేదిక కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది, అసలు గ్రౌండ్లో ప్రజా నాడి ఏ విధంగా ఉంది అంటే, ఇప్పటికే తెలుగుదేశం జనసేనల కూటమిలో భారతీయ జనతా పార్టీ వచ్చి చేరిన తర్వాత మరి ప్రజల నాడి ఏమైనా మారిందా, లేదు అంటే కనుక వైసీపీ వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసింది. ఈ రోజున వైసీపీకి 5 ఏళ్ల అధికారం తర్వాత ప్రజల్లో ఏ రకమైనటువంటి స్పందన వస్తూ ఉంది, అలాగే ఆ స్పందన రేపు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఇలాంటి వాటన్నిటిపైన కూడా విశ్లేషణలు కానీ ముఖ్యంగా సర్వేలు కానీ ఏ విధంగా ఉంటున్నాయనేటువంటిది కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సర్వే అనేటువంటిది నిర్వహించడంలో ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి, గత 2019 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఆయన చేపట్టినటువంటి తన సంస్థ ద్వారా ఆయన చేపట్టినటువంటి సర్వేల్లో వచ్చినటువంటి నివేదికలకి అనుగుణంగా వాటికి చాలా దగ్గరగానే ఆనాటి ఫలితాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ సంస్థ ఆ వ్యక్తి మరెవరో కాదు, కేకే సర్వే సర్వీసెస్. ఆయన ఈ రోజున మనతో స్టూడియోలో గెస్ట్గా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ సర్వే ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు ఆయనతోటే విశ్లేషించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు అనేటువంటిది మాత్రం ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎన్నికలకి సంబంధించి ప్రజా నాడి ఏ విధంగా ఉంది అంటే, ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి స్పందన వస్తూ ఉంది అంటే ఎవ్రీ టైం ఎలక్షన్స్ కండి ఒక వేవ్ ఫార్మేట్ ఉంటుంది. ఈ గాలికి వేవ్ ఉంది, మామూలు జగన్ వేవ్ ఉంది, చంద్రబాబు అట్లా ఉంటారు కదా. ఆల్రెడీ 2014లో మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చూసేశారు. 2019లో ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చూస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏ పార్టీకి యాక్చువల్లీ వేవ్ లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు వేవ్ కానీ లేదా పవన్ కళ్యాణ్ వేవ్ కానీ ఇట్లా వేవ్ లేదు. ఓన్లీ అపోజిషను లేకపోతే ఎవరు గెలవద్దాం అనుకుంటున్నారు. సీట్లు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, అది వేరే విషయం. కానీ ఏ పార్టీకి జనాలు ఉత్సుకతతో ఇది రావాలి అని ఇది నేతలు చెప్పేంత ఉత్సుకత జనాల్లో లేదు ఏ పార్టీకి. ఓట్లు ఆబ్వియస్గా వేస్తారు, డిఫరెన్స్లు వస్తాయి, కానీ వేవ్గా అయితే లేదు. ఆబ్వియస్గా ఇప్పుడు వైసీపీ వర్సెస్ కూటమి ఎంత జెల్ అవుద్ది, ఎందుకంటే నాయకులు జెల్ అయినందుగా లోకల్గా లీడర్స్ జెల్ అవుతారా, లేదా ఇంకా కిందకు వస్తే కార్యకర్తలు జెల్ అవుతారా, లేదా వైసీపీ ముందుగా ప్రకటించినట్టు 175 వాళ్ళకి అడ్వాంటేజ్ అవుద్దా కాదా, దాంట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ ఫేస్ వాళ్ళే కాబట్టి. ఇప్పుడు ఏ పార్టీకైనా ఇప్పుడు ఒక సంస్థకి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరంతా నడుపుతున్నారు కాబట్టి మీరే ఫేస్ ఆఫ్ ది ఛానల్ అవుతాయి. ఎట్లాగో అట్లాగే మినిస్ట్రీ ఫేస్ రోజు కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళ మీద నెగిటివిటీ ఉందా, పాజిటివిటీ ఉందా. పాజిటివిటీ ఉంటే మంచి అవుద్ది, నెగిటివిటీ ఉంటే దాని ఇంపాక్టే పార్టీకి పడుతుంది. సో ఈ కూటమి ప్లస్ మినిస్ట్రీస్ యొక్క ఫేసు, జగన్మోహన్ రెడ్డి పథకాలను చూసే నిజంగా ఓట్లు వేస్తున్నారా, ఈ అంశాల మీద ఎక్కువ జరుగుతుందండి. అంటే ప్రధానంగా చూస్తే ఈ రోజున అంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనని చూస్తున్నారు. ఆ రోజు మీరు అన్నట్లుగా ఒక్క ఛాన్స్ అనేటువంటి నినాదంతో ఆయన వచ్చారు. మరి ఆయన వచ్చాక గత ప్రభుత్వం కంటే కూడా ఎంతో మిన్నగా చేస్తారు అనేటువంటి ఇది ఆ నమ్మకంతో ఆయనకు ఓట్లేసి అంత పెద్ద మ్యాండేట్ని ఇచ్చినటువంటి పరిస్థితి. మరి మీరు చెప్పినటువంటి ఈ మినిస్ట్రీస్నే చూసుకుంటే ఇప్పుడు ఏదైతే 2 తడవలు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి అందులో కొంతమంది మాజీలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం 25-26 మంది ఉన్నారండి. గతంలో ఉన్న వాళ్ళు కొంతమంది మంత్రివర్గం నుంచి తొలగించబడ్డటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళ నియోజకవర్గాలు చూసుకుంటే ప్రధానంగా గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని ఆయన మంత్రిగా చేస్తున్నారు. అట్లాగే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు కావచ్చు, లేదా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల, ఇలాంటివి కొన్ని హాట్ కేక్స్ లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో ఆ మంత్రిత్వ శాఖలు మరి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి లేదా వాళ్ళు చేసినటువంటి పనులు వీటిపైన ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటున్నారు? క్వశ్చన్ అర్థమైందండి. కాకపోతే మనం ఆబ్వియస్గా పెయిడ్ సర్వే అంటే మనం ఎమ్మెల్యే దగ్గర నియోజకవర్గాల దగ్గర మనీ తీసుకొని ఎమ్మెల్యే దగ్గర ఏ పార్టీ అయినా సరే మనం వాళ్ళకి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో కాకపోతే కొంచెం గ్లిమ్స్ మనకు అవసరం కాబట్టి కొద్ది రిలీజ్ చేసుకుంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇంకేం సంబంధం లేదు కాబట్టి మొత్తం రిలీజ్ చేసుకుంటాం. ఒకటి నేను కన్ఫామ్గా చెప్పగలను, పేర్లు తీసుకొని ఇప్పుడు నేను చెప్పే పొజిషన్ కాదు, ఇంకొంచెం టైం తీసుకుంటాను. బట్ ఇప్పుడుకున్న నేను మీకు ఖచ్చితంగా చెప్పగలంటే 25-26 మినిస్ట్రీలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక 80% మంది మటుకు ఓటమికి దగ్గరగానే ఉన్నారు. ఓన్లీ ఒక 20% ఆఫ్ మినిస్ట్రీస్ హూ హ్యావ్ పర్ఫార్మ్డ్ అండర్ ద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు పోటాపోటీగా ఇవ్వగలుగుతున్నారు. దాంట్లో మీరు చెప్పిన వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వేరే విషయం. బట్ మోస్ట్ ఆఫ్ ది మినిస్ట్రీస్ ఓడిపోయేదానికి రెడీగా ఉన్నారు. ఓకే, అయితే ఇది చూస్తే ఈ రోజున కొన్ని నియోజకవర్గాలు ఇంకా ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకటి చూస్తే మంగళగిరి కావచ్చు, రెండోది పిఠాపురం, అలాగే పవన్ కళ్యాణ్ గారు గతసారి పోటీ చేసినటువంటి గాజువాక, ఇలాంటి నియోజకవర్గాలపైన కూడా ఎంతో ఆసక్తి కనిపిస్తూ ఉంది. అలాంటి చోట ఏ రకమైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం? అంటే మంగళగిరిలో సార్ మామూలుగా ఇండివిజువల్గా
ఇప్పుడు లోకేష్ గారికి మామూలుగా ఆయన్ని చూసిన ప్రజలు చూసిన విధానం కానీ, అంటే అభిమానులు ఉండొచ్చు, అభిమానులు కాకుండా మామూలుగా, ఎందుకంటే అభిమానులు ఎప్పుడు ఎలా ఉన్నా కానీ వాళ్ళు ఫేవర్గా ఉంటారు. అలా కాకుండా కామన్ వాళ్ళు తనని క్రిటిసైజ్ చేసి మీడియా చేసిన విధానాలు, తన ఆహార్యం పరంగా కానీ, మాటల పరంగా కానీ, లేదా నడక పరంగా కానీ, నడత పరంగా కానీ, పార్టీ నడిపిన విధానంగా ఎన్నో క్రిటిసిజం నుంచి ఖచ్చితంగా అప్పటికి ఇప్పటికి చాలా ట్రాన్సిషన్ తీసుకొని ప్రజలు అపోజ్ చేసేవాడు కూడా ఇంతకుముందు కామెడీగా కన్వర్ట్ చేసి ఆ పదాలు ఉపయోగించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మీద తీసుకురాగలిగారు. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు పార్టీ ఇతన్ని చూసి ఓటేయచ్చు అనేది ఇంకా ట్రావెలింగ్ చెప్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారిది లాంగ్ జర్నీ కాబట్టి, అంత జర్నీ చేసిన క్రెడిబిలిటీ వేరు, ఇప్పుడిప్పుడే స్టెప్స్ చేస్తున్నారు కాబట్టి ఈయన క్రెడిబిలిటీ వేరు. కానీ ఖచ్చితంగా ట్రాన్సిషన్ తీసుకున్నారు. లాస్ట్ టైము ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని మ్యాక్సిమం కలుస్తున్నారు. అట్ ది సేమ్ టైం లోకల్గా ఉన్న లీడర్ కండి మీకు ఎక్కడన్నా పండగలకి, పబ్బాలకి, మ్యారేజెస్కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది లోకల్ లీడర్కి. ఒక మీ మ్యారేజ్కి ఎవరైనా ఎమ్మెల్యేనో ఇంకెవరు వచ్చారంటే మీరు కనెక్ట్ అవుతారు. మీరు కుటుంబ సభ్యులు, మీరంతా మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మా ఎంపీ గారు వచ్చారు, ఈ పెళ్ళికి అని చెప్పి చెప్పుకుంటారు, ఆ ఫోటోలు షేర్ చేసుకుంటారు, కష్టమైనా. సో లోకల్గా ఉన్న ఆలడానికి ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి ఓవరాల్గా. ఇప్పుడు కులాల పరంగా సమీకరణాలు లేకపోతే ఏమైనా జరుగుతున్నాయి కాబట్టి కంపారిటివ్లీ 2019 ఎలక్షన్స్తో పోలిస్తే లోకేష్ గారికి ఇప్పుడు మచ్ అడ్వాంటేజ్గా ఉంది. మేబీ కాంబినేషన్ జనసేన వల్ల కానీ, వేరే ఓట్ బ్యాంకింగ్ యాడెడ్ అడ్వాంటేజ్ వల్ల కానీ. అలాగే మరి పిఠాపురం ఒకటి ఆయన భీమవరం నుంచి ఒక పాఠం అయితే నేర్చుకున్నారండి ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనం ఈ 10 మందిని పిలిచి మీరు నా తరపున ప్రచారం చేయండి, మీరు నా తరపున మాట్లాడండి అంటే ఆ ఓటు పడేదానికి, మీరు క్యాండిడేట్గా మీరు వెళ్ళి అడిగి ఓటు పడేదానికి మీరు టైం స్పెండ్ చేసి ఒక ఫ్యామిలీతోనో, ఒక ఊరితోనో, ఒక మండలంతోనో ఖచ్చితంగా చాలా తేడా ఉంటుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆ ట్రాన్సిషన్ అయితే అవసరం, నేర్చుకున్నారనుకోండి. ఇందుకు ఈరోజే కలిసి ఆయన్ని వర్మ గారిని కలిసినట్టున్నారు ఈరోజు వెళ్ళి. సో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ విధంగా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. లక్ష మెజారిటీ రాకపోవచ్చు కానీ, బట్ మోస్ట్లీ గెలుపు దిశగా వెళ్ళేదానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. లేదు లైట్ తీసుకున్నట్టే లైట్ తీసుకురాను అనుకోండి, ఎందుకంటే లాస్ట్ టైం అనుభవాలు ఉన్నాయి కాబట్టి. అయితే వీటితో పాటుగా ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ ఏమిటి అంటే సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అనేటువంటిది గతంలో అంటే ఇది వరకు నుంచి ఇందిరాగాంధీ ప్రభుత్వం నుంచి కూడా సంక్షేమ పథకాలు ఉంటూ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏమిటి అంటే కొన్ని పథకాలని రద్దు చేసేసి ఇప్పుడు ఈయన కొత్త పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తూ పాత పథకాలని వీటిని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అంటూ వాళ్ళకి అకౌంట్లకు వేస్తున్నాము అని చెప్పింది. ఆ సంక్షేమ పథకాలు అనేటువంటిది ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఖచ్చితంగా సార్, పాజిటివ్ నెగిటివ్ లాగా సంక్షేమ పథకాలు కంటిన్యూస్గా మీకు పడుతుంటే కొన్ని సెక్షన్స్లో అడ్వాంటేజ్ అవుతుంది. కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఓన్లీ సంక్షేమం మీదే జరుగుతుంది. ఎట్లాగా డెవలప్మెంట్ ఉండాలి కదా, లేకపోతే ఆర్గనైజేషన్ స్ట్రెంత్ అవ్వాలి కదా. అంటే ఆర్గనైజేషన్ అంటే మొత్తం ఒక స్టేట్ ఒక ఆర్గనైజేషన్ అనుకుంటే ఆర్గనైజేషన్ ముందుకెళ్ళాలి కదా, జాబ్స్ రావాలి కదా, క్రియేట్ అవ్వాలి కదా, ఆ స్ట్రెంత్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒక్కసారిగా అకౌంట్లో డబ్బులు, ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ మినిట్లో మీకు టీడీపీ గవర్నమెంట్లో గుర్తుంటుంది, పసుపు పడ్డ వాళ్ళు చాలామంది ఓట్లేరు. అవును, శుక్రవారం రోజు పసుపు మా చెల్లికి మా అన్నకి ఇవ్వడం తప్ప అని అడిగారు. కానీ డబ్బులు తీసుకుంటారే కానీ డబ్బులు తీసుకున్నవాడు ఓటేస్తాడనే కాన్సెప్ట్ పోయింది. ఏముందో ఎలక్షన్స్ ముందు మీకు ఇప్పుడు 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చినా వాళ్ళు ఓట్లు వేయరు. ఎందుకంటే కూలీ చేసుకున్నా కానీ ఒక 500 600 1000 రూపాయల దాకా వస్తుంది. ఇప్పుడు మీరు వచ్చే 1000 రూపాయలకి దాసోహం బాంచేది, మీ కాలు మొక్తా, నువ్వు ఇచ్చావు నా జీవితం మారిపోయింది, నువ్వు పెట్టిన బిర్యానీ అద్భుతం అనే రోజులు పోయినాయి. మీరు మహా అంటే 1,00,000 రూపాయలు ఇస్తే ఏమైనా ఎఫెక్ట్ పడతాయి కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. వాటి ఓటు వేయాలనుకునే వాడికి వేస్తారు. అది కులపరంగా మతపరంగా వేస్తాడా డెవలప్మెంట్ పరంగా వేస్తాడో తెలియదు కానీ రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కానీ డబ్బు ప్రభావంతో ఓటు వేయించుకోవడం అనేది ఆ సెక్షన్ పోయి చేయలేదు. మంది ఇంకా ఆ సెక్షన్ బీహార్ లాంటి స్టేట్ కాదు. బియ్యం పంచారు, మీరు 10 కేజీలు పంచారు, మీ 10 కేజీల వల్ల మేము అన్నం తింటున్నాం అనే కాదు. 10 కేజీలు ఇస్తుంటే లైన్లో నిలబడతారు, కావాలంటే కారు వేసుకొని కూడా వెళ్ళి వాళ్ళ ఒక 50 కేజీల బస్తా వేసుకొని కార్లో వేసుకొని ఇంటికి తీసుకుంటారు. అంటే ఇప్పటికీ కూడా ఈ రోజున అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నమ్ముకుంది ఏమిటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రజలు బాగా యాక్సెప్ట్ చేశారు, ఇవి రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపుతాయనేటువంటి ఒక నమ్మకంతో ఫస్ట్ టైం వచ్చిందండి. ఫస్ట్ టైం ఏదైనా వచ్చింది అనుకోండి, ఇప్పుడు 1983లో వాటిలో వచ్చినప్పుడు మనకు రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం అన్నప్పుడు ఫస్ట్ టైం వచ్చింది. దాని ఎఫెక్ట్ అసలు మనకు వచ్చిందిగా, పేదవాళ్ళకి బాగుంటుందని ఆ టైంలో ఉన్న ఎన్విరాన్మెంట్కి. అలాగే వైఎస్ఆర్ వచ్చినప్పుడు మనకు ఆరోగ్యశ్రీ, మీరు పేదవాళ్ళకి ఎక్కడైనా వెళ్ళిపోండి, ఫస్ట్ టైం వచ్చింది. తర్వాత ఇప్పుడు బియ్యం ఆరోగ్యశ్రీ ఎవరు కంటిన్యూ చేసినా వాళ్ళకి ఇచ్చినంత ఎఫెక్ట్ రాదు. ఆ ఇనిషియేట్ చేసిన వాళ్ళకి ఎఫెక్ట్ కంటిన్యూటీ నెక్స్ట్ వాళ్ళకి రాకపోవచ్చు. అట్లాగే ఫస్ట్ వచ్చిన పథకాలు ఉంటాయి కానీ దాన్ని కంటిన్యూగా ఇంకొక కేజీ బియ్యం ఎక్స్ట్రా పెంచినా, ఇంకొక 500 పెంచినా తగ్గించినా దానికి ఎఫెక్ట్ రాదు. దానికి ఎక్కువ మేజర్ ఓటు డిఫరెన్స్ రాదు. అయితే గత ఎన్నికల్లో మనం చూస్తే 151 సీట్ల మ్యాండేట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజున గ్రౌండ్లో ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా 151 సీట్లు అయితే ఎవరికి రావండి, వాళ్ళకి వీళ్ళకి వచ్చే పొజిషన్లో లేరు. బట్ ఎవరికి వచ్చినా కానీ 100 సీట్లు దాటుతాయి. ప్రస్తుతానికి ఉన్నది ఇప్పుడు ఇంతవరకు చెప్పగలుగుతాను, నేను ఫిగర్స్ ఎక్కువ డీటెయిల్గా వెళ్ళలేను కాబట్టి
టీడీపీకి వచ్చినా జనసేన సంబంధం లేకుండా కూడా టీడీపీగా వస్తుంది, వైసీపీకి వచ్చినా 100 సీట్లు దాటాయి. కానీ ఇప్పుడు చాలా సర్వేల్లో మీరు చూస్తున్నట్టుగా 80 వస్తాయి, 90 వస్తాయి, ఎడ్జ్లో దాటేస్తుంది, ఇట్లాంటి సెక్షన్ లేదు. క్లియర్ కట్ మ్యాండేటే వస్తుంది ఎవరికైనా కానీ. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా అనేక సర్వేలు చూసాం మనం, ఇండియా టుడే సర్వే దగ్గర నుంచి సీ ఓటర్ సర్వే కావచ్చు, లేదా అనేక సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో దాదాపుగా కూటమి వైపే ప్రజల మ్యాండేట్ ఉండబోతా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పటికే ఈ 5 ఏళ్ల పరిపాలన పైన కాస్త వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఆబ్వియస్గా యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది కంపల్సరీ ఉంటుంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేటువంటిది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఈ కూటమి ఏవైతే ఏర్పడినాయో వీళ్ళ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనేటువంటిది ఆ సర్వేల్లో మెజారిటీ పార్ట్ ఆఫ్ సర్వేల్లో వెల్లడైంది. అసలు మీరు సర్వే చేసినటువంటి క్రమంలో గ్రౌండ్లో దానికి దగ్గరగా ఏమైనా కనిపించిందా? అంటే ఎవరికి మెజారిటీ అనేది అది చెప్తే ఆన్సర్ అదే అవుద్ది కానీ ఇది అట్లా కాబట్టి కూటమి పరంగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ ప్లస్ జనసేన అనేది కూటమి లాంగ్ టర్మ్ రిలేషన్ అండి. ఒక కలిసారు, ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నారు, కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నారు, కొన్ని రోజులు మ్యారేజ్ చేస్తున్నారు, జర్నీ చేసినప్పుడు సో ఎలా ఉంటుందో ఒక లాంగ్ టర్మ్ జర్నీ ఉన్నప్పుడు అర్థం చేసుకుంటే చిన్న చిన్న గొడవలైనా పర్లేదు ఏం పర్లేదు అన్నట్టు ఉంటుంది. సడన్గా జరిగింది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోలేదు అది అన్నట్టు. బీజేపీది కొంచెం లేట్గా వచ్చేసరికి నాయకులు కలిసినంతగా లోకల్ క్యాడర్ కలవాలంటే ఇప్పుడు మీరు వేరే కుటుంబం, నా కుటుంబం వేరే అండి. మీరు ఒక పార్టీకి ఉన్నారు, నేను ఒక పార్టీ ఉన్నారు. మనం కలిసినప్పుడు మిమ్మల్ని మేము టీకి పిలవాలి, మీరు నన్ను టీకి పిలవాలి, మీరు కలిసి మన ఇద్దరు ఫ్యామిలీస్ కలిస్తే ఇద్దరు ఓటింగ్ కలిపి ఒక పార్టీకి పడతా ఉంటుంది. ఆ టైం ఇస్తే కానీ ఫ్యాక్ట్ కాదు. ఇప్పటికీ చాలామంది బీజేపీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మచ్ నాలెడ్జ్ ఉన్నంతసేపు వాళ్ళు ఇంకా నియోజకవర్గాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా తిరగలేదు, ఇంకా వాళ్ళు విలేజ్లు నియోజకవర్గాలు తిరిగి ఎప్పటికి వెళ్తారు. సో ఆ టైము లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది. ఇంకొంచెం ముందుగా కలవాలనుకుంటే ముందుకు కలవాలి. సో ఇప్పుడు ఇంకొక మేజర్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఒక పక్కన కుప్పం నియోజకవర్గం అండ్ పులివెందుల నియోజకవర్గం, ఈ 2 చోట్ల రేపు ఎవరికి అనుకూలంగా ఫలితాలు వచ్చేట్లుగా కనిపిస్తుంది? అంటే ప్రజానాడి ఎటువైపు? ఎందుకంటే కుప్పం యాక్చువల్గా ఈ రోజున వైసీపీ అనేటువంటిది వాళ్ళు టార్గెట్గా తీసుకున్నారు, వై నాట్ కుప్పం అని. కానీ పులివెందులో చూస్తే అక్కడ చాలా ఆస్పెక్ట్స్, ప్రధానంగా అక్కడ డెవలప్మెంట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం వివేకానందరెడ్డి గారి హత్య కేసు, దాని మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు, ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? అంటే సార్ ఒక్కసారి మీకు స్టేట్ ఇమేజ్ ఉన్న లీడరు మన నాయకుడు అయినప్పుడు, లేదా మన ప్రాంతం వాడైనప్పుడు, లేదా మన నియోజకవర్గం, మన ఊరు, మన మండలం వాడైనప్పుడు ఓన్ చేసుకుంటారు ఆబ్వియస్గా ప్రజలు. చిన్న చిన్న అరమరికలు ఉంటే ఇంట్లో పిల్లోళ్ళలాగా మనకు ఇట్లా ఉన్నా అలా ఉన్న ఇబ్బందులు పర్లేదు మనోడే అన్నట్టు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ ఓన్ చేసుకున్నట్టు వాళ్ళు లోకల్గా ఆ నియోజకవర్గాన్ని ఓన్ చేసుకున్న ప్రజలే. ఆబ్వియస్గా మీరు చెప్పినట్టు వివేకానంద గారి హత్య కావచ్చు, కుప్పంలో ఇంకేమైనా ఇష్యూస్ ఉన్న లోకల్ లీడర్స్ మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, వాళ్ళని వైసీపీలో తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ ఆ లీడర్షిప్ ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు కూడా స్టిల్ దే బిలాంగ్స్ టు పులివెందుల, స్టిల్ దే బిలాంగ్స్ టు కుప్పం. సో ఆబ్వియస్గా ఆ పార్టీ వ్యక్తులకే మోర్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ మీడియా హైప్ చేయడానికి, లేకపోతే జనాలను అట్రాక్ట్ చేయడానికి, ఈ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వీడియోలు చూసినప్పుడు కనెక్ట్ చేయడానికి, హైప్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ బట్ ఇన్ జనరల్ వేరే నియోజకవర్గాల మీద ఎక్కువ ఓటు గెలుస్తుందా ఓడుతుందా డిఫరెన్స్ ఉంటుంది. సో ఫైనల్గా అసలు అంటే రేపు మీరు చెప్పినట్లుగా కూటమి అధికారంలోకి వచ్చినా, లేదు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినా ఒక మంచి మ్యాండేట్ తోటే వస్తారు అని అంటారు. అవును. కానీ వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ సర్వేలు? మీరు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఇప్పుడే ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడే క్యాండిడేట్లు ప్రకటించారు. క్యాండిడేట్లు ప్రకటించకుండా కూడా కొంతమంది సర్వేలు చేసేసారు. అంటే కరెక్టే, కొన్ని మేబీ ఫేర్ ఎనఫ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది నియోజకవర్గాల్లో పార్టీ బలమే ఓట్లు అది. బట్ ఇంత టైం తీసుకొని ఎందుకు ఇచ్చేస్తుంది పార్టీ అంటే, మిమ్మల్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ పెడితే మీరు 10,000 ఓట్లు మిమ్మల్ని చూసి వేస్తారా, మిమ్మల్ని 15,000 ఓట్లు వేస్తారా, ఓకే ఇతని కంటే 20,000 ఓట్లు వేస్తారు, ఇతనికి వేద్దామని. సో ఎంతో కొంత ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు పార్టీలు అంటే, 80% పార్టీ ఓట్ బ్యాంకింగ్తో పాటు ఆ ఓట్ బ్యాంకింగ్ అనేది గెలుపు దిశగా వెళ్తుంది కదా అని. సో ఇప్పుడు అందుకే మనం క్యాండిడేట్లు ప్రకటించాక చేసుకుంటూ వస్తున్నాం. సో ఆబ్వియస్లీ ఇంకొంచెం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకు కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. రైట్. ఇది ఈ ప్రస్తుతం ఇప్పుడు వరకు అయితే కేకే సర్వే సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ఖచ్చితంగా అంటే ఒక పూర్తి నివేదిక ఇంకా రూపొందించినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం ఒక కసి, అలాగే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అనేటువంటి ఆసక్తిని మాత్రం ప్రజలు కూడా కనబరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పూర్తిగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి పూర్తి నివేదిక పూర్తయిన తర్వాత అప్పుడు వెల్లడిస్తాం. కానీ ఇప్పటికైతే మాత్రం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక గొప్ప మ్యాండేట్ తోటే ఈసారి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి అన్నటువంటి భావన కూడా కేకే గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.